ఏరే వీళ్ళు? ఏమో ఎక్కడికి వెళ్ళుంటారు. వెళ్ళి చాలా టైం అయింది. చూడండి. సారీ, నువ్వు తాగి పడిపోయావు కానీ మంచి సాంగ్ మిస్ అయ్యావురా. ఎక్కడికి వెళ్ళారు మీరు? మగాళ్ళు అన్నకు లచ్చతో పోయి పనులు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? రండిరా. చెప్పొచ్చారు పెద్ద. ఏమైంది వీళ్ళకి? ఎందుకంత స్పీడ్? స్లోగా పోనీ. ఇందాక భోజనానికి ఆ ఊర్లో ఆగాం కదా, ఆ టైం కవర్ చేద్దామని స్పీడ్ గా వెళ్తున్నా. నీ నోట్లోంచి స్మెల్ వస్తోంది. స్మెల్లా? అది అది అదే నువ్వు దొండపండుకి నడువు నొప్పికి ఒక ఆకిచ్చావు కదా, అలాగే మాకు మోషన్స్ అవుతుంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన తగ్గడానికి ఇప్పపోతిచ్చాడు, అదే ఆ స్మెల్. ఏంటో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళని మేనేజ్ చేయలేక చేస్తున్నాను, ఏదో రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలి. అసలేంది మీ లొల్లి? కళ్ళు దగ్గర కోతులేస్తున్నారు. ఎంజాయ్ అమ్ములు, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా. ఎంజాయ్. కఠోర దీక్షతో చేస్తున్న నా క్షుద్ర పూజనే ధ్వంసం చేశారు. క్షుద్రోపాసకురాలైన ఈ మాంత్రికురాలిని క్షతగాత్రురాలిని చేశారు. నా ఆస్తికుల్ని కూడా రక్తం కక్కించేలా చేశాను. అలాంటి ఈ మాంత్రికురాలి రక్తాన్నే కళ్ళ చూశారు. చిల్లంగి, చేతబడి, బాణామతి, భూత ప్రయోగాలు చేసే ఈ మాంత్రికురాలితో పెట్టుకున్నారు. వదలను. ఈ క్షణం నుంచి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఒక్కొక్కళ్ళని రక్తం కక్కించేలా చెయ్యకపోతే నా పేరు రత్నకేళే కాదు, ఇదే నా శపథం. ఆనంద్, ఆ మాంత్రికురాలు అన్నట్టుగా ఏమైనా చేస్తుందేమో. ఏంటి శ్వేత, నువ్వు కూడా ఈ హైటెక్ యుగంలో కూడా వీటిని నమ్ముతావా? మనం సైన్స్ నమ్మాలి కానీ ఇలాంటి వాటిని నమ్మకూడదు. రే, సైన్స్ మాట దేవుడు ఎరుగు, కానీ అది మనల్ని రక్తం కక్కి చచ్చేలా చేస్తారని రక్తం మీద ప్రమాణం చేసింది. అందుకే నాకు భయంగా ఉందిరా. ఒరే సుండు మొహన్ ఆయలా, అది ఏమైనా చంద్రముఖ నాగవలరా మనం వెంట పడ్డానికి? దాని మొహం చూసావా ఎలా ఉందో? ఊళ్ళల్లో చిన్నపిల్లలకి దొడ్డికి పెడితే ఉప్పురాళ్ళు మంత్రించి బతికే దిష్టి మొహంది, అది మనల్ని ఏం చేస్తుందిరా? అది కాదురా బాబు, చాలా సినిమాల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు దెయ్యాలయ్యి వెంట పడ్డారా, అందుకని. రేయ్, మనం యాక్సిడెంట్ చేసినందుకు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడాలి కానీ మీరేంట్రా ఈ దయ్యం అవుతుందని భయపడుతున్నారు? మీరు ఇక్కడుంటే ఇలానే భయపడతారు. మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరదాం పదండి. ఆ పెంట మొహంది సస్తూ ఏదో బిల్డప్ ఇచ్చి సచ్చింది. అది పూర్తిగా సచ్చిందో లేదో చూసి దాని బాడీ పైన 2 రౌండ్లు వేసి వెళ్దాం పదండి. రేయ్, పడుకున్న దెయ్యాన్ని లేపి పీక పట్టించుకున్నట్టుంటుందిరా. నీ అప్ప ముందే భయంతో చేస్తున్నావు, దాని శవం మీద ఆటాడుకుందాం అంటావేంట్రా? వెళ్దా పద.
అరే మధు, రే కరేడా, లేవండ్రా, తెల్లారింది లేవండ్రా, చెప్పేది మీకే, లేవండ్రా. రే రాత్రి అయిపోయాక తెల్లారుతుంది, తెల్లారేక సూర్యుడు వదిలేస్తాడు, ఇందులో కొత్త ఏముందిరా? అరే నిద్రమోహోడా, రాత్రి ఏ ఇన్సిడెంట్ జరగలేదు, మనమంతా ప్రశాంతంగా పడుకున్నావురా. అవునా? ఆ ముని చెప్పినట్టు అసలు దయ్యమే లేదన్నట్టు. అవునరా, మొత్తానికి ఆ మునిచ్చిన అంతరం వల్ల దయ్యం లేదని తేలిపోయిందిరా. రే నా కాలు చెయ్యి బాగైపోయినరా. అవును అవునరా, నిజమే, కాలు చేయి బాగైపోయా. అవును నిజమేరా. నా మెడ కూడా బాగైపోయిందిరా. ఆ మునిచ్చిన తైలము అంతరం రెండు వర్కౌట్ అయ్యాయి. అంటే నాకు ఈ తాయెత్తులతో పని లేదు. ఏంటి? ప్లీజ్. ఇదేరా మనం ఇప్పుడు ఉండబోయే గెస్ట్ హౌస్. రేయ్ ఎవరిదిరా ఈ గెస్ట్ హౌస్? మా ఫ్రెండ్దురా, వాడు పంజాబ్లో ఉంటాడు. మనం టూర్ ప్లాన్ చేసినప్పుడు అడిగితే గెస్ట్ హౌస్ వాడుకోమన్నాడు. ఈ జీప్ కూడా వాడే పంపించాడు. పక్కనే బీచ్ కూడా ఉంటుంది. కావాల్సిన రోజులు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. రండి. అయ్యా మీరు వస్తే తాళాలు ఇవ్వమని మీ ఫ్రెండ్ చెప్పాడయ్యా. ఓకే రండ్రా.
ఇతని పేరు ఆనంద్. తన ఆలోచన విధానాన్ని సైంటిఫిక్గా ఉంటాయి. కళ్ళ ముందు జరిగిన వాటిని నమ్మాలనుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇతను సైన్స్ నమ్ముతాడు. వీడి పేరు సూరి. తను ప్రేమించిన అమ్మాయిని ఏదో చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవి బెడిసి కొడుతుంటాయి. లవర్ కోసం వీడు పడే పాటలేంటో చూద్దాం. ఇక ఇతని పేరు మధు. చాలా అమాయకుడు. ఇతను ఈ అమ్మాయిని ప్రేమించాడు. కానీ మనసులో మాట చెప్పలేడు. తన నటనతో చేసి చూపించను లేడు. పాపం, ఇలాంటి అమాయకుడు చివరకు తన మనసులోని మాట చెప్పాడో లేదో ఇక మీ కళ్ళతోనే చూడండి. ఇక ఇతని పేరు దొండపండు. ఇతని గురించి చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. చెప్తాను. షట్. ఏం చేస్తున్నావురా? ఏమైంది సార్? టెక్స్ట్ బుక్ లోని ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. అదే టెక్స్ట్ బుక్ లోని ఆన్సర్స్ అన్ని కత్తిరించి ఆన్సర్ షీట్ పైన అంటించారు. ఏమైంది సార్? కోతి గీతలు లాంటి నా రైటింగ్ అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకునే కంటే తుమ్మ బంకతో అంటించిన ఈ ఆన్సర్ షీట్ ప్రింట్ చేసినట్టు క్లారిటీగా ఉంటుందని ఇలా చేశాను. ఒరేయ్, నాతో పాటు ఈ కాలేజీలో చేరావు, వెయ్యాసే వెదవేషాలు అన్ని వేశావు, చివరికి ఇలా కూడా తయారయ్యావేంట్రా? ఆహా, మీరు బోర్డు మీద శుద్ధ ముక్కుతో రాయడం మానేసి డిజిటల్ క్లాస్ చెప్పినప్పుడు మేము ఇలా కట్టు పేస్ట్ చేస్తే తప్పేంటి సార్? ట్రెండ్ మారింది కదా. 100కి 101 వచ్చినా పర్వాలేదు కానీ 1 మార్కు కూడా తగ్గడానికి వీల్లేదు. 100కి 101. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్.
అడ్డెడ్డెడ్డెడ్డే నిన్న మొన్నటి దాకా స్కూల్ పిల్లల నుంచి సీఎంల దాకా హరితహారం అని పచ్చదనం అని మొక్కలు నాటారే అప్పుడే ఎంత పెద్దగా అయిపోయినాయా? ఇది అడవిరా అడవి. మరి వాటర్ ఫాల్స్ అని తీసుకొచ్చారా? అది ముందుంది పదరా. పద. చాలా బాగుంది కదరా? అవునరా, ఇక్కడ పుల్లు చాలా బాగుంది. మామా సూపర్ ఉందిరా. సూపర్. ఆహా, స్టన్ అయిపోయారు కదరా అందరూ. భలే ప్లేస్ కి తీసుకొచ్చారా. వావ్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అమేజింగ్ ఎంత బాగుందో. అమ్మో ఏంటమ్మా ఇప్పుడు గుడ్డు పగలు కొట్టుకుని బయటకు వచ్చిన కోడి పిల్లల ఆ ఎక్స్ప్రెషన్స్. జాలువారుతున్న ఈ వాటర్ ని చూస్తుంటే నాకు తడిసి ముద్దైపోవాలనుంది ఆనంద్. నాకు ఈ జలపాతం చూస్తుంటే పైకి ఎక్కేయాలని ఉందిరా. పైకా? దేనికిరా? రే మీరంటే జంటలుగా వచ్చారు, నేను ఈ జలపాతం ఎక్కి నాకు తోడుగా అవంతికని తెచ్చుకుంటాను. రే నువ్వు మరీ బాహుబలిలో ఫీల్ అవుకురా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డోంట్ అవంతిక. వీడికి పిచ్చి ముదిరిపోయిందిరా. ఆ ఊర్లో మనం ఇప్పసారా తాక్కుపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు, ఇప్పుడు ఈ టెన్షన్ పడేవాళ్ళం కూడా కాదు. అంటే మీరు సారా తాగారా? అనుకున్నా మీరు సౌండ్ పెద్దగా పెట్టుకుని కోతి గంతులు వేసుకుంటూ ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసినప్పుడే అనుకున్నాను మీరేదో తాగొచ్చారని. అయితే ఇప్పుడు ఏమైంది శ్వేత? ఏమైందా? మీరు బాగా పీకల దాకా తాగి డ్రైవింగ్ చేసి ఒక మాంత్రికురాలి ప్రాణాల్ని బలి తీశారు. ఇప్పుడు అది మనల్ని ఎక్కడ బలి తీసుకుంటుందోనని భయంతో చస్తున్నాం. ఏంటి శ్వేత నువ్వు కూడా అలా భయపడతావు? ఆ మంత్రగతి ఎంతో మందిని అలా చంపాను ఇలా చంపాను రక్తం కక్కించానని చెప్పింది కదా. చేతబడి బాణమతితో ఎంతో మంది ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఆ మంత్రగత్తను ఒక్క దెబ్బతో చంపేశాం కదా. దానికి సంతోషించాలి గాని భయపడతావెందుకు? గది సచ్చినట్టు కాదు, అది మనల్ని సంపుతానని శపథం చేసింది గందుకు. అంటే అది మనల్ని ఫాలో అవుతుంది అనుకుంటున్నారా? దీనమ్మ రాని దాని సంగతి చెప్తా. మీరన్నట్టు అది వచ్చిందే అనుకో, పంది పెంటతో సామ్రాడు వేసి నా ఎడమకాలి చెప్పుతో ఎడపెడ వాయించి దాన్ని తన్ని తెరమేకపోతే నా పేరు కర్రోడే కాదు. ఏంద్రా? రేయ్ దయ్యం లేదు గీయం లేదు, టైర్ పంచర్ అయి ఉంటుంది. దిగండి. పంచర్ కాదురా, టైర్ గోతులో పడింది. ఓ అలాగా. అమ్మాయిలు మీరు ఇళ్ళ అలా కూర్చోండి. రేయ్ తలా చేయండి రా. నువ్వు స్టార్ట్ చేయరా. ఏంట్రా? రేయ్ ఏమైందిరా? ఏదో నక్కల సౌండ్ వినిపిస్తాను. ఒరే పిరికి సన్నాసులారా, మనం ఆగిందే నట్ట అడవులోరా. అడవులో నక్కల సౌండ్ రాక నాదస్వర సౌండ్ వస్తుందా? ఎదవడోట్లు ఆపి ముందు పంచోడండి రా. ఏదో లేపో లేపో. మళ్ళీ ఏమైందిరా?
ఏమైంది అలా భయపడుతున్నారు? అది అది ఎవరో వచ్చినట్టు అనిపించింది. అది అదేనేమోనని. ఏదీ లేదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. ముందెళ్ళి జీప్ ఎక్కండి. అరే కర్రోడా, ఎక్కరా? నేను ఒంటెలు పోసి వస్తారా? నీ సరేపో. ఏమైందిరా అలా పరిగెత్తుకొచ్చావు? ఏ లేదురా, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు పెద్ద ఒలింపిక్ ప్లేయర్వి, ముందు ఎక్కరా వెళ్దాం.